హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం బ్లూ స్టార్ ఏసీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళాక రిమోట్ కంట్రోల్ ఫర్ బ్లూ స్టార్ ఎయిర్ కండిషనర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఎగ్జిట్ అండ్ ఓకే అని కనిపిస్తుంది. ఓకే అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ విధంగా లోడింగ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత యాప్స్ అనేవి అప్డేటింగ్ అని వస్తుంది. ఈ విధంగా అప్డేటింగ్ వచ్చిన తర్వాత అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. వెయిట్ చేద్దాం ఇది అప్డేట్ అయ్యేంత వరకు. స్టార్ట్ అయింది, ఈ విధంగా అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత రిమోట్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మన రిమోట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఉండే రిమోట్లు కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అలాగుండే రిమోట్నే మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే రిమోటు యాస్టీజ్గా అదే విధంగా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. అదే రిమోట్ని మీరు యూజ్ చేసుకోండి. ఈ విధంగా ఉంది కదా, వీటిలో మీ రిమోట్ ఏదో ఆ రిమోటే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా వేరే రిమోట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం అటు ఇటుగా కొన్ని ఆప్షన్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అవుద్ది. మనకి డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనం ఆన్ ఆఫ్ని ఫస్ట్ టెస్ట్ చేయండి. ఈ విధంగా ఆన్ ఆఫ్ ప్రెస్ చేస్తే మన ఏసీ సైడ్ చూపించి ఫోన్ని ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే మన ఏసీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. వాళ్ళ వర్క్ కాకపోతే క్యాన్సిల్ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. ఐఆర్ సెన్సార్ లేకపోతే ఈ యాప్ అనేది పనిచేయదు. ఐఆర్ సెన్సార్ ఉందా లేదా కనుక్కోవడానికి మన ఫోన్లో నేను ఒక ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆన్ ఆఫ్ వర్క్ అయితే మీకు మిగతా ఎక్కువ కానీ మోడ్ కానీ టెంపరేచర్ టైమర్ ఆఫ్, ఈ విధంగా ఫ్యాను, ఈ విధంగా మన మిగతా ఆప్షన్స్ కూడా మీరు ఈజీగా యాక్సెస్ అనేది వర్క్ చెక్ చేసుకోవచ్చు. మిగతా ఆప్షన్స్ కూడా మీకు మ్యాక్సిమం ఆప్షన్స్ పనిచేస్తాయి మీ రిమోట్ ఎగ్జాక్ట్గా ఉంటే. అండ్ మీరు ఇక్కడ బర్గర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. కీస్ ప్రెస్ చేసేటప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీ రిమోట్ని ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఆ రిమోట్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో ఐఆర్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ కొనుక్కొని ఇక్కడ నుంచి ఆన్ చేయడం ద్వారా ఎక్స్టర్నల్ ఐఆర్తో కూడా మనం ఈ రిమోట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి వాళ్ళకి ఈ విధంగా ఇన్ఫార్మ్ అనేది చేయొచ్చు. చేస్తే వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో మీకు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు ఈ రిమోట్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ రిమోట్ వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అవుతుందని కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమంది తెలుస్తుందండి ఈ యాప్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.